రక్షకుడిని కనుగొన్నారు వీళ్ళు. కనుగొన్నప్పుడు ఈ అంద్రేయాని మనం చూస్తే అంద్రేయ ఈరోజు మనకి మాదిరిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే బహిరంగంగా సువార్త చెప్పడం చాలా కష్టంగా ఉన్న దినాలు. చాలా జాగ్రత్తగా వినండి. మీలో చాలామంది ఇలా అనుకుంటారు, పాస్టమ్ గారికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి వెళ్ళి 100 మంది మధ్యలో 1000 మంది మధ్యలో ఎక్కడైనా సువార్త ప్రకటిస్తారు. ఆవిడ ఆపర్చునిటీ ఉంది ఆవిడకి. మాకు లేదు, మాకు కూడా చెప్పే ఆపర్చునిటీ ఉంటే మేము చెప్పగలం. రాసుకున్నాం కదా పుస్తకాల్లో, చదివేయడమే కదా, చెప్పేయడమే కదా, మేము చెప్పగలమని కొంతమందికి ఉంటుంది. అందరికీ అలా ఉండదని అనుకోకండి. మీకు అవకాశం ఇస్తే డైరెక్ట్గా చదువుకుని వెళ్ళి చెప్పేస్తారు. అది కాలింగ్ ఉండాలి, అది పిలుపు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది మనకి అంటే ఆ బహిరంగ సువార్త కంటే వ్యక్తిగత సువార్త మోస్ట్ పవర్ఫుల్ అని అంద్రేయ మనకు నేర్పిస్తాడు. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అంద్రేయ ఏమి నేర్పిస్తున్నాడు మీకు? వ్యక్తిగత సువార్త. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఈయన మెస్సయ్యాని కనుగొన్నాడు. మీరు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను రుచి చూచి ఆయనను మీరు వెంబడిస్తున్నారు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్ల ఈయనే మెస్సయ్య. సమరయ స్త్రీ ఏమంటదంటే ప్రభువారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు బాగానే చెప్తున్నావు కానీ సంగతులన్నీ, మాకు మెస్సయ్య వస్తాడు, వచ్చినప్పుడు ఆయన మాకు ఇవన్నీ బోధిస్తాడు. ఎంత జాగ్రత్తగా చెప్తుందంటే కొన్ని విషయాలు ప్రభు మాట్లాడుతుంటే ఏమంటుందంటే, అవును బాగానే ఉన్నాయి ఇవన్నీ, అవును విన్నాను, నేను కూడా విన్నాను, ఇవన్నీ మెస్సయ్య వచ్చినప్పుడు మాకు బోధ చేస్తాడయ్యా అన్నది ఆమె. ఆ మెస్సయ్యని నేనే అన్నాడు. హల్లెలూయా. అలా ఆమె ఆయనని కనుగొన్నది. కొన్ని సందర్భాలలో మనమే వెళ్ళి వెతుక్కుంటే దేవుడు దొరికేటువంటి సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. కొన్ని సందర్భాల్లో ఆయనే వెతికి వెళ్ళి రక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కనుగొన్నారు ప్రభువుని, ఆయన వెనకాల వెళ్ళారు, వెళ్ళి ఆయనను చూశారు, ఆయనను రుచి చూశారు, ఆయనను గ్రహించారు, విన్నారు. ఏమని విన్నారు? ఈయనే లోకపాపములు మోసుకొని పోయే గొర్రె అని వాళ్ళ మాస్టర్ చెప్తే విన్నారు. ఇప్పుడు నేను కూడా మీకు మాస్టర్ని కదా, అంటే ఏమంటారు? మీకు బోధ చేసేటువంటి బోధకుడు. అప్పటి వరకు యోహాను శిష్యులు వాళ్ళు. ఆయన వాళ్ళ శిష్యులతో ఈయనే ఆ గొర్రె పిల్లని చెప్పగానే వెంటనే వెంబడించి వాళ్ళు వెళ్ళారు, కనుగొన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ శుభవార్త చెప్పడం మొదలుపెట్టారు. ఆంద్రేయ ఎంత విశ్వాసముతో నింపబడినటువంటి వాడంటే, ఆంద్రేయ గారి గురించి మనం ఆలోచన చేస్తే వెళ్ళి పేతురుతో చెప్పాడు. పేతురు ఇక్కడ ఈ మా మాటలన్నీ కూడా ఉంటాయి, చూద్దాం. చూడండి, ఇక్కడ 39వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వచ్చి చూడమని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన. వాళ్ళు వచ్చి పగలే ఆయన దగ్గరికి వచ్చారు, కానీ ఆ డే ఆయన దగ్గర బస చేశారు. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యాను కనుగొంటిమని అతనితో చెప్పి, చూసారా మాటను అండర్లైన్ చేసుకుంటారు మీరు. ఈరోజు ధ్యానాంశం ఇదే కదా. మనము క్రిస్మస్ ప్రసంగాలే కావాలని డిసెంబర్లో అందరూ కోరుకుంటారు. ఇక ఏ ప్రసంగం చెప్పినా సరే క్రిస్మస్ నెల కదా ఇది అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ప్రతి మెసేజ్ని నేను అక్కడ కనెక్ట్ చేస్తాను అంతే. ఇప్పుడు ఏమైంది? మెస్సయ్యాను కనుగొన్నామంట. అక్కడ సీమోనును చూసి మేము అంటే సీమోనికి చెప్తున్నాడు వాళ్ళ బ్రదర్ వచ్చి ఇంటికి రాగానే, మేము మెస్సయ్యాను కనుగొన్నాము అని అతనితో చెప్పినప్పుడు యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సయ్య అను మాటకి, మెస్సియా అను మాటకి అభిషిక్తుడని అర్థం. హల్లెలూయా. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థం. చాలామందికి మనము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో దేవుడు ఈ నీలిమాతో ఇలా మాట్లాడాడు, ఈ కుమారితో ఇలా మాట్లాడాడు, ఈ లతతో ఇలా మాట్లాడాడు, ఎలిజబెత్ వాళ్ళ అమ్మాయితో ఇలా మాట్లాడాడు అని చెప్తూ ఉన్నప్పుడు చాలామంది అమ్మో పాస్టమ్మ గారు ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకని? వాళ్ళకు కూడా ఒక ప్రవచనం కావాలని. దేవుడు కూడా వచ్చిన ప్రతి వారిని చూసి వాళ్ళందరికీ ప్రవచనాలు చెప్పలేదు, రేర్గా చెప్పారు. నువ్వు సీమోనువు, నీవు కేఫా అనబడదువు అని చెప్పాడు. అందరూ వెళ్ళినప్పుడు ఇలా ఏమన్నా చెప్పారా? నతనీయేలు వచ్చినప్పుడు నీవు ఇజ్రాయేలీలలో కపటము లేనివాడవు అని చెప్పారు అక్కడ. ఇంకొక యోహాను వెళ్ళినప్పుడు చెప్పారా? చెప్పలేదు.
అలా రాలేదు. ఇప్పుడు నాకే ఉన్న నా జీవితమే చూసుకున్నాం. మా అబ్బాయి గురించి అప్పుడు ప్రాఫెసీ రాలేదు, వీళ్ళు 7th ఉన్నప్పుడు. హవీల గురించి ప్రాఫెసీ వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ లైన్గా నుంచుని మా అమ్మాయి ఏమవుతుంది, మా అబ్బాయి ఏమవుతాడు, నాకు పెళ్ళి అవుతుందా, నాకు పిల్లలు పుడతారా, నా పెళ్ళి ఎప్పుడవుతుంది అనే ప్రాఫెసీస్ అడిగితే ఇది జాతకము కానే కాదు. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. యూట్యూబ్లో వింటున్నాం, మీరు యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా. ఇప్పుడు మాకు కూడా ప్రార్థన చేసి చెప్పండి. మాకు కూడా అంటే ఇది దేవుడు ఏదైనా మనకి బయలుపరిస్తే వచ్చేదే తప్ప మనకు మనముగా నక్షత్రాలను చూసి చెప్పే శాస్త్రము బైబిల్ కానే కాదు. చేతిని చూసి చెప్పే శాస్త్రము కాదు, కాళ్ళను చూసి చెప్పే శాస్త్రము కాదు. కొంతమంది ముఖం చూసి చెప్తారు, ఆ శాస్త్రం కూడా ఇది ఆయన బయలుపరిస్తే. ప్రభువు కూడా చాలామంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అందరి గురించి నువ్వు ఇది కదా అని చెప్పలేదు. ఆయన కొంతమంది గురించి ఆయన రివీల్ చేశాడు. ఇక్కడ పేతురు గురించి అంటున్నాడు. పేతురు నేను తీసుకొచ్చి, ఈయన మా బ్రదర్ అండి, నేను తీసుకొచ్చాను మీ దగ్గరికి అని చెప్పాడు. బ్రదర్కి ఏం చెప్పాడు, మేము మెస్సియాని కనుగొన్నాం, నువ్వు రా వచ్చి చూడు అని తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చినప్పుడు ఇలా రాగానే అంద్రియ గురించి ప్రభువేమీ చెప్పలేదు, కానీ పేతురు గురించి వెంటనే నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పిన కేఫా అనే మాటకు రాయి అని అర్థం. హల్లెలూయా. ఇది ఈ ప్రాఫెసీస్ గురించి కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఈరోజు నేను. ఎవరి గురించి ఆయన మాట్లాడతాడో ఆయనకి ఇష్టం అది, ఎవరి గురించి ప్రవచనం చెప్తాడో ఆయనకి ఇష్టం అది. మనం అందరి గురించి చెప్పడానికి ఏ సేవకులకి కూడా రైట్స్ ఉండవు. ఈ రోజుల్లో చాలామంది ఇలా అంటారు, ఆ బోధకుడికి పవర్ ఉంటే ఇలా చేయమనండి, ఆ బోధకుడికి పవర్ ఉంటే ఆ యొక్క పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయి అందరినీ అక్కడ స్వస్థపరిచేయమనండి, ఆ బోధకుడికి పవర్ ఉంటే ఇదిగో ఈవిడ గురించి చెప్పమనండి. ఇలా నిజంగా కృపావరాలు కలిగిన సేవకులను కొంతమంది తోలనాడుతూ ఉన్నారు. ఏ సేవకులైనా సరే వారికి దేవుని యొక్క చిత్తానుసారం కొంతమందిని ఆయన వాళ్ళు స్వస్థపరచగలుగుతారు, కొంతమందికి స్వస్థతలు అవ్వవు. ఇలా చెప్తారు, మీకు విశ్వాసం లేదనొచ్చు, లేకపోతే మరి దేవుని చిత్తంలో ఈ హీలింగ్ లేదనొచ్చు, లేకపోతే అతను రిసీవ్ చేసుకోలేదనొచ్చు, లేకపోతే ఈ సేవకుడికే పవర్ లేదనొచ్చు. ఇలా లోకం మాట్లాడుకుంటూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ ఊరు వెళ్ళారో ఆ ఊరిలో ఉన్న కుష్ఠరోగులందరినీ బాగు చేశాడని లేదు. ఆ ఊరు వెళ్ళినప్పుడు 10 మంది అడిగారు ఆయన్ని. 10 మంది అడిగితే నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన నోటి మాట సో పవర్ఫుల్ కాబట్టి, మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి ఆయన ఏమన్నాడు, వెంటనే వాళ్ళందరూ హీల్ అయిపోయారు, వాళ్ళందరూ స్వస్థపరచబడిపోయారు. స్వస్థపరచబడిన తర్వాత 9 మంది ఆర్డినరీగా వెళ్ళిపోయారు. ఒకడే వచ్చి పెద్ద శబ్దంతో దేవుణ్ణి, అంటే వాడు ఒక్కడ సాక్ష్యమే రికార్డ్ అయ్యి ఉంది అక్కడ. ఆ 9 మంది పేర్లు ఏంటి, ఆ 9 మంది ఎవరు, ఇలా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆయన ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో కుష్ఠరోగులు అందరూ బాగయ్యారని ఎక్కడా కూడా లేనేలేదు. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు మనం జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క సేవకులను చూస్తున్నప్పుడు జ్ఞానంతో మనము అర్థం చేసుకోవాలి. అలాంటి సేవకులను అందరూ ఫేక్ పాస్టర్స్ అని తోసేస్తున్నారు. చాలా తప్పది. వాళ్ళకిచ్చిన కృపావరం ఆపరేట్ అయినప్పుడు కొంతమందికే వాళ్ళు ఆ యొక్క అది చెప్పగలుగుతూ ఉంటారు. ఆపరేట్ అవుతుంది కదా, అది ఆపరేట్ అవుతుంది. అలానే వాళ్ళని దొంగ పాస్టర్స్ అని ప్రక్కకి తీసేయకూడదు. మనం జ్ఞానముతో ఆలోచన చేస్తూ, ఎందుకంటే లోకం అలా ఉంది, డబ్బులు ఇచ్చి స్వస్థతలు జరిగాయని చెప్పించుకుంటున్నారు అంటున్నట్లుగా లోకం చెప్తుంది. నిన్న మనం చూసిన స్వస్థత మరి చాలా బలమైనది. అమ్మాయి పేరు ఏం పేరు కుమారి, ఆవిడ పేరు సుజన్ అనేటువంటి ఆమె 38 సంవత్సరాలు వయసు గల ఆవిడ. 19 నెలల నుంచి అన్నం ఆహారం తీసుకుంటే ఏమి తిన్నా మోషన్ వెళ్ళిపోతుందంట, ఏమి తిన్నా పొట్టలో ఉండదంట, ఇమీడియట్గా ఎలా తిన్నదో అలాగే అయిపోతూ ఉంటుందంట. ఆమెకి 19 నెలలు ఆహారం లేక చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేసిందంట. చాలా భయంకరంగా ఏడుస్తూ తను 7 గంటల మన స్తుతి ఆరాధనలో పార్టిసిపేట్ చేసిందంట. మనకి రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు నేను ఆదివార ఆరాధనలో ఇక్కడ లాస్ట్ ప్రేయర్లో ఆ అమ్మాయి కోసం ఆవిడ కోసం నేను ప్రార్థన చేసినప్పుడు అదే రోజు ఆమె స్వస్థత పొందుకుందంట. హల్లెలూయా. ఆవిడ సాక్ష్యం పంచుకుంది, ఫోటో పంపించింది మనకి. మరి ఇవన్నీ చేశారు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంకొకరు ఎవరో చెప్పారు, ఇప్పుడు మన సుశీల గారు ఉన్నారు చర్చిలో. ఈ సుశీల గారు కొన్ని రోజులుగా తన స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఫోన్లో ఆవిడ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, సంఘం అంతా ప్రార్థన చేస్తున్నాం, ప్రతి మంగళవారము ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆవిడ స్వస్థపరచబడలేదు. ఏమంటాం అప్పుడు? రిసీవ్ చేసుకోలేదు, లేకపోతే ఇది అది కాదు, దేవుని చిత్తం అంతే. ఆ మాట ఉపయోగించడం మంచిది. ఆమెకి రిసీవ్ చేసుకోవడం రాలేదా, లేకపోతే ఆవిడకి విశ్వాసం లేదా? కాదు, చాలా విశ్వాసం ఉంది. ఆవిడ వాయిస్ మెసేజ్లు పెడుతుంటారు, అమ్మగారు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను ఎదురు చూస్తున్నాను, నేను ఇన్ని సమస్యలతో ఉన్నాను, ఇంత బాధలో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, జ్ఞాపకం నేను కాదు, జ్ఞాపకం చేసుకునేది ప్రభువు.
ఆవిడ సఫర్ అవుతూనే ఉంది, ఆవిడకి హీల్ అవ్వలేదు. ఈవిడ ఎవరో మనకు తెలియదు, నేను ఆవిడ ముఖం చూడలేదు, ఆవిడ నా ముఖం చూడలేదు. 7 గంటల ఆరాధనలో పార్టిసిపేట్ చేశారు ఆవిడ. తర్వాత నేను లైవ్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అది రిసీవ్ చేసుకుంది. సుశీల గారి గురించి మనం మాట్లాడుతున్నాం. ఆవిడ పాపం ఇంకా ఆవిడకి స్వస్థత అవ్వలేదు. మరి అది దేవుని చిత్తంలో ఏముందో మనకు తెలియదు. మన వంతు మనం ప్రార్థనలు అదే పాస్టర్ అమ్మని నేను వాళ్ళకి చేస్తే అయ్యింది, వీళ్ళకి చేస్తే అవలేదు. అలా ఏమంటాం? ఫేక్ పాస్టర్ అమ్మ అంటారా మీరు? బయట జనులు అలా అంటారా? కాదు, మన చేతుల్లో లేదు. యేసు నామము పేరట ప్రార్థన చేయడం వరకునే మనకు తెలుసు. అది స్వస్థత ఇచ్చేది ఇవ్వలేనిది ప్రభువు యొక్క చిత్తం. అది ఆయన చేతుల్లో మనం ఉన్నాము కాబట్టి ఇలాంటి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువు కూడా సీమోను గురించి ప్రవచించారు కానీ ఆంద్రేయ గురించి అక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ సీమోను తర్వాత చాలా గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆయన ఒక్క మెసేజ్ మాట్లాడితే ఏం జరిగింది? 3,000 మంది ఒకేసారి. ఎంత గొప్ప విషయం అది! ఆయనదేమో పబ్లిక్ సర్వీస్, ఈయనదేమో పర్సనల్ సర్వీస్. చూడండి, ఈ పర్సనల్ సర్వీసే కానీ చైన్ ప్రకారం మనం ఆలోచిస్తే ఆంద్రేయ సీమోనుని రక్షిస్తే, సీమోను కొన్ని లక్షల మందిని రక్షిస్తే ఆ బ్లెస్సింగ్ ఆంద్రేయకి రాలేదంటారా? వచ్చిందా? హల్లెలూయా. ఈరోజు వ్యక్తిగత సువార్త యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి మీరు. క్రిస్మస్ దినాలలో మనం చేయాల్సింది వ్యక్తిగతంగా నీ రక్షకుడిని పరిచయం చేయడం, వ్యక్తిగతంగా నిన్ను రక్షించినటువంటి యేసయ్యను గురించి ప్రేమ చూపించి ఒకరికి దేవుడి గురించి బోధించడం. నీలిమ వాళ్ళ అత్తగారు ఉన్నారు, విజయకృప ఆంటీ. విజయకృప ఆంటీకి మొన్న అంటే ఆప్టింగ్ డ్రైవర్స్ వస్తూ ఉంటారు కదా, ఆవిడ ఆఫీస్ పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఒక డ్రైవర్ వచ్చినప్పుడు అతడు ఈవినింగ్ వరకు ఆంటీని ఆఫీస్ పని మీద తిప్పిన తర్వాత ఈవినింగ్ అడిగాడంటే, అమ్మగారు నన్ను ఇంకా అన్వాల్ కట్టలేదా మీరని. ఎవరంటే, నా పేరు శామ్యూల్, నేను మీకు 10 సంవత్సరాల క్రితం నేను మీకు కారు డ్రైవర్గా ఉన్నాను. అప్పుడు మీరు రమణానంద స్వామి భక్తురాలు మీరు. అప్పుడు అన్నీ నాకు ఆ పీఠాల దగ్గరికి నన్ను తిప్పేవారు, ఆ మట్టితో నాతో ఇలాంటి ఏవో బొమ్మలు చేయించేవారు. నేను క్రైస్తవుడిని అని చెప్తే నీకు ఇష్టమైతే చేయి లేకపోతే పో అని తిట్టారు నన్ను. అవన్నీ నాతో చేయించినప్పుడు నేను కన్నీరు విడిచి మీకోసం ప్రార్థించాను. ఈమె నాతో నేను ఒక క్రైస్తవుడిని ఆ యొక్క అతని దగ్గరికి, ఆ స్వామీజీ దగ్గర నన్ను తీసుకెళ్తుంది, ఆ మట్టితో అవేవో బొమ్మలు చేయిస్తుంది, ఆ ఆకులు మోయిస్తుంది, ఈ కాయలు మోయిస్తుంది, ఇష్టమైతే చేయి లేకపోతే పో అనేదట ఆంటీ. అంత గర్వంగా ఉండేవారంట ఆవిడ. అలా చేసినప్పుడు నేను కన్నీటితో ప్రార్థించాను. ఈరోజు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది. హల్లెలూయా. అప్పుడు ఆంటీ సాక్ష్యం చెప్తున్నారు, అతను కన్నీటితో ప్రార్థన చేశాడమ్మా. నాకు తెలియదు ఎంత ఏడుపు వచ్చిందో నాకు, కానీ వ్యక్తిగతంగా నాకు సువార్త లత నుంచి అందింది. హల్లెలూయా. ఆవిడ సాక్ష్యం పలుకుతుంది. నా కోడలు మరి దేవుని నమ్ముకుని వచ్చినా తన ప్రార్థన ఏదో తను చేసుకునేది. వాళ్ళ అమ్మగారు కూడా తన ప్రార్థన ఏదో తను చేసుకునేవారు, కానీ నన్ను బలవంతం చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు భయపడేవారు నాకు. వాళ్ళు నమ్ముకున్న దేవుడి గురించి చెప్పడానికి వాళ్ళు భయపడేవారు. వాళ్ళు నాకేమీ చెప్పేవారు కాదు, కానీ వ్యక్తిగత సువార్త లత ద్వారా అందింది నాకు. హల్లెలూయా. ఈ లత వెళ్ళి వ్యక్తిగత సువార్త చెప్తే వెంటనే రక్షించిపోయేంత లేతగా ఉన్నారు ఆంటీ. చాలా ముదురు ఆంటీ, అంటే లోకంలో పండిపోయిన ఆంటీ ఆవిడ. ఇలా చెప్తే అలా వినేస్తారా? అలా చెప్తే వినడానికి కారణం ఆ శామ్యూల్ కన్నీరు. హల్లెలూయా. వ్యక్తిగత సువార్త యొక్క ఇంపార్టెన్స్ చూడండి. ఈరోజు మీరు రమ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఒక మాట అంటుంది. ఆమె ఏమంటుందంటే, ఎవరో ఎప్పుడో ఎక్కడో మా కోసం కన్నీరు కార్చుంటారయ్యా, ఈరోజు మేము ఈ స్థలంలోనికి వచ్చాము కనుక మేము ఈరోజు కన్నీరు కారుస్తున్నాం, నీ ఇతరులను రక్షించుకో. హల్లెలూయా. ఆ పదం ఆమె పెడుతుంది, ఎప్పుడు చేస్తుంది తను ప్రార్థన చేసినప్పుడు ఈ మాటలు అంటుంది తను. ఎవరో ఎప్పుడో ఎక్కడో నా కోసం కన్నీరు కార్చుంటారు. నిజమే. అప్పుడు వాళ్ళ వదిన వాళ్ళందరూ కూడా రక్షణ ముందు పొందుకున్నారు. వాళ్ళు కన్నీరు కార్చారు ఆవిడ కోసం. వాళ్ళ అన్నయ్య వాళ్ళు రక్షించబడ్డారు, ఆయన కన్నీరు కార్చాడు. వదిన వాళ్ళ మదర్ ఆవిడ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసిందంట. ఆవిడ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఈవిడ ఎంతో భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నా సరే ఆవిడ విడిచిపెట్టలేదంట. ఇలా రా, నీ పొట్ట మీద నేను చేపట్టి ప్రార్థన చేయాలని చెప్పి వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు చేశారు. ఎవరో అన్యులు, వాళ్ళందరూ అన్యులే. అందుకే నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పానే, మా దగ్గర రక్షించబడి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే. ఈరోజు మన బాప్తిస్మం రికార్డు ఉంది మన దగ్గర. 200 మందికి బాప్తిస్మాలు ఇచ్చాను అని మొదటిసారి నేను అక్కడ పబ్లిక్ మీటింగ్లో నిన్నే చెప్పాను. ఇప్పటివరకు మీకు తెలియదు. బుక్ మన దగ్గరే ఉంది, దాంట్లో నంబర్స్ చూసుకోండి మీరు, ఎంతమంది పేరు దాంట్లో మీరు అందరూ ఉన్నారు కదా.
కాబట్టి ఇవన్నీ విషయాలు ఏంటంట, ఇది చాలా గొప్ప విషయం అమ్మ. నేను చెప్తున్నది చాలా పెద్ద విషయము. ప్రభువు అందుకే వచ్చారు. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. రండి గ్రామాలలోనికి వెళ్ళి మనము సువార్త ప్రకటించుదాము. నేను అందుకే కదా వచ్చి తిని. చూసారా ఎందుకు వచ్చారంటే యేసయ్య క్రిస్మస్ ఫంక్షన్ చేసుకోవడానికి రాలేదు, సువార్త ప్రకటించడానికి గ్రామాలలోనికి వెళ్ళి. ఈరోజు గ్రామాలలోనికి వెళుతున్నప్పుడు బోర్డులు పెడుతున్నారు, మా గ్రామాలలోనికి క్రైస్తవులు రావడానికి వీలు లేదని బోర్డు పెట్టారు. ఆపతరమా? ఎవరి తరమైనా ఇక్కడ కూర్చుని కన్నీటి విత్తనాలు వేశామంటే దేవుడు రాతి నుంచి మాట్లాడతాడు, సూర్యుడి నుంచి మాట్లాడతాడు, చంద్రుడి నుంచి మాట్లాడతాడు, చెట్టులో నుంచి మాట్లాడతాడు, నీటిలో నుంచి మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రకృతి దేవుని కొరకు సాక్ష్యమిస్తుందండి. ప్రకృతే సాక్షి దేవునికి. ఈ సూర్యచంద్రులు, భూమి ఆకాశము, ప్రకృతి అంతా దేవునికి సాక్షులుగా ఉన్నారంట. హల్లెలూయా. అది అంద్రేయ యొక్క పవర్. అది ఈరోజు అంద్రేయ శిష్యులు ఎంతమంది అవ్వాలనుకుంటున్నారో మీరు ఆలోచించండి. హల్లెలూయా. అంద్రేయ శిష్యులు అయ్యారంటే మీరు ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తారు. కానీ ఎవరికైనా సువార్త చెప్తున్నామా మనం? శానా అనేటువంటి దయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. ఒకరోజు వాడు స్వస్థపరచమని అడిగాడా? స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత అయిన తర్వాత మాత్రం బట్టలు వేసుకుని నేను మిమ్మల్ని వెంబడించేస్తాను, మీ శిష్యుడిగా వచ్చేస్తానని పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు. అక్కర్లేదు నాయనా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళి మీ భార్యకి, వాడికి పెళ్ళైందో లేదో తెలియదు మరి, భార్యకి, కొడుకుకి, లేదంటే నీ యొక్క అమ్మకి, నాన్నకి, నీ తమ్ముడికి, నీ అక్కకి సువార్త ఇంటి దగ్గర చెప్పు. నీకు ఇచ్చినటువంటి పని అదే. మీలో చాలామందికి దేవుడు ఇచ్చినటువంటి పని అదే. ఇంటికి వెళ్ళి మీరు సువార్త ఒక మాట చెప్పండి. నేను మెస్సయ్యాని కనుగొన్నాను, ఆయన అభిషిక్తుడు, ఆయన పాప విమోచకుడు, ఆయన రక్షకుడు, ఆయన మన కొరకు వచ్చాడు. ఒక మాట నువ్వు చెప్పు, ఆ విత్తనం ఎప్పుడో అక్కడ ఫలిస్తుంది. ప్రేమ చూపించి చెప్పు, క్షమాపణ చూపించి చెప్పు, బహుమానం ఇచ్చి చెప్పు, ఏదైనా చేయి నువ్వు. మాట సువార్త, వ్యక్తిగత సువార్త చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అంద్రేయలో ఉన్న విశ్వాసము చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళాలనుకున్నారు. కొండ మీదకి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ అంద్రేయ కదా వచ్చాడు. ఫస్ట్ ఆయనే వచ్చాడు, అందరికంటే ఫస్ట్ ఆయనే వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటారంటే, నేను కదా ఫస్ట్ వచ్చాను, లతావు శాంతిలా అనుకుంటుంది అన్నమాట. నేను కదా ఫస్ట్ వచ్చాను. ప్రతి మీటింగ్కి హవిలను తీసుకుని వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు. అనుకోరు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సంఘాలలో ఇటువంటి గొడవలు అవుతూ ఉంటాయి కనుక నేను మాట్లాడుతున్నాను మీతో. బై గాడ్స్ గ్రేస్ లత ఎప్పుడు కూడా అలాగా అనుకోలేదు. అప్పుడు కూడా నేనేం చెప్పేదానంటే, మంచి మీటింగ్కి వెళ్తున్నాం మేము, గుంటూరుకు ఒక పెద్ద మీటింగ్కి వెళుతున్నాం. ఊరంతా పందిర్లు వేశారు. ఆ మీటింగ్ ఊరంతా పందిర్లండి. ఆ పేర్లు మర్చిపోయామండి. గుంటూరు దగ్గర ఏం ఊరో అది. ఊరంతా పందిర్లు వేశారు. మొత్తం ఊరంతా కలిపి ఫంక్షన్ అండి, మీటింగ్స్ అండి, 3 రోజులు. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాం మేము. అప్పుడు నేను లతగా చెప్పాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నాకు 4 ఉన్నారు. 4ని చూసుకో, మిగతా అందరినీ తీసుకెళ్ళిపోతున్నాను నేను, సత్యవాణి గారితో సహా, కీర్తి, శాంతి, అందరూ. ఇప్పుడు నేను లతకి ఏమప్ చెప్పాను? అసలు లతే కదా నా ఫస్ట్ పిల్ల. కానీ నేనేం చెప్పాను, నువ్వు 4నే చూసుకో. అయ్యో వీళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు, నన్ను తీసుకెళ్ళట్లేదు, ఇదంతా. అలా ఎప్పుడు లత ఎప్పుడు కూడా అలాగా ఫీల్ అవ్వలేదు. దేవుని మహాకృప వల్ల మిగతా వాళ్ళు ఫీల్ అయ్యారు, లత మాత్రం ఫీల్ అవ్వలేదు ఎప్పుడు కూడా. తను ఉంది ఇక్కడ ఆ 4ని చూసుకోవడానికి తనకు నేను ఏ బాధ్యత అప్పగించాను ఆ బాధ్యత తను చాలా ఒబీడియంట్గా, నమ్మకస్తురాలుగా నాకు అమ్మాయి ఆ రోజు ఉంది. అలా అనుకోలేదు, తర్వాత వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది, నన్ను తీసుకెళ్ళట్లేదు మీటింగ్కి. అలాగా ఇక్కడ అంద్రియాని తీసుకెళ్ళలేదు ప్రభు. రూపాంతర కొండ మీదకి ఎవరిని తీసుకెళ్లారు? యాకోబు, యోహాను, పేతురు, 3ని తీసుకెళ్తారు ఆయన. ఎక్కడైనా సరే 3ని తీసుకెళ్తుంటారు. అక్కడ ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోతే అందరూ బయట ఉండండి, మీరు రండి నాతో పాటు లోపలికి. అంతేనా? అంతే కదా. అంటే ఈ అంద్రేయ పాపం ఎంత నెగ్లెక్ట్ చేయబడ్డాడు అంటే, నెగ్లెక్ట్ చేయబడ్డం కాదు, ఎవరికి ఇచ్చిన పని వారికి అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు స్వాతి లేదు కానీ ఇక్కడ స్వాతి తనకిచ్చిన పనిని తాను జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతిదానికి నేనున్నానని అనకూడదు. ఈ లత తనకిచ్చిన పని తను జ్ఞాపకం పెట్టుకోవాలి. లిల్లీ తనకిచ్చిన పని, తను కొన్ని సందర్భాలలో తనకిచ్చిన ఆధిక్యతను కోల్పోయిన సందర్భాలు బోళ్ళు ఉన్నాయి. ఆవిడ నాకేం తలాంతు లేదన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఆవిడకిచ్చిన తలాంతుని ఆవిడ చాలా సందర్భాలలో నెగ్లెక్ట్ చేసిన దినాలు చాలా ఉన్నాయి. అందుకని నాకు ఇచ్చిన పని చాలా గొప్పదని అంచాలి మీరు అందరూ కూడా. నేను చాలా ఈ సంఘంలో నాకు ఏమిచ్చారో ఆ పనే
చాలా విలువైనది. అన్ని సంఘాల వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఈ విషయాలు. చాలా గొప్ప పని, చాలా గొప్ప పని అని అంచాలి మీకు ఇచ్చింది. అది కాకుండా మీకు ఇచ్చిన ఆ పనిని మీరు నిర్లక్ష్యం ఎప్పుడైతే చేశారో దేవుడికి చాలా చిరాకేస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు. రాదా చెప్పండి? దేవుడికి చాలా చిరాకు అనిపిస్తుంది. ఆంధ్రియా అక్కడ మీటింగ్ జరుగుతుందండి, పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది, 3 రోజుల మీటింగ్స్ అవి. నావి కాదు, ఏసైవి. ఏసయ్య మీటింగ్, పబ్లిక్ మీటింగ్, కొండ మీద 3 రోజులు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు 3 రోజులు ప్రజలు ఏవేవో, అందరికీ మిమ్మల్ని కూడా బాక్సులు తెచ్చుకోమంటాను కదా, అలా తెచ్చుకోమన్నారేమో ఏసయ్య. 3 రోజులు చిన్న చిన్నవేవో తెచ్చుకున్నారు, అయిపోయింది. వాళ్ళకి ఇంకా ఆహారం లేదు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజలందరూ తిరిగి కొండ దిగి వెళ్ళాలి. అయ్యో వీరికి ఆహారం పెట్టకుండా పంపించేస్తే దారిలో ఈ రోజుల్లో లాగా రెస్టారెంట్స్ లేవు, జొమాటోలు లేవు, ఏం చేయాలని చెప్పి ఏసై అని చెప్పారు. ఎవరి దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. అప్పుడు శిష్యులందరూ ఏం ఉంటాయి ఇలా అడిగితే, ఈ ఏసైకి ఏం అర్థం అవ్వట్లేదా, ఎంతమంది ఉన్నారో చూడండి అక్కడ, ఎవరు తెచ్చుకుంటారు, ఏ రెస్టారెంట్కి వెళ్ళి తెస్తాం మేము, ఏమడుగుతున్నారు ఈయన, ఎవరనుకున్నారు? పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ అలా అనుకుంటున్నారు. ఆంద్రేయ ఒకడు ఇంత బాక్స్ తెచ్చుకున్నాడు, ఇంత బాక్స్, చిన్నవాడు ఇంత బాక్స్ తెచ్చుకున్నాడు. దాంట్లో 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ మమ్మీ క్యారియర్ పెట్టింది, అవి తెచ్చుకున్నాడు. వాడి దగ్గర అవి మిగిలాయి. అప్పటి వరకు ఏం చిప్స్ తినేసాడో మరి అవి ఉన్నాయి, అవి ఉన్నది కాబట్టి ఆ బాక్స్ చూసి, నువ్వురా నేను ఏసై దగ్గరికి, నిన్ను, ఏం విశ్వాసం అండి అది, చెప్పండి, ఏం విశ్వాసం అది? ఏసై అన్నా తిట్టాలా, పక్కన ఉన్న వాళ్ళన్నా తిట్టాలి, నీకు బుర్ర పని చేయట్లేదా? చిన్నపిల్లడు బాక్స్ తీసుకొచ్చి ఇవి ఉన్నాయంటావా అని తిట్టాలి ఆయన. అలా అంటాడేమో అని భయం లేదు ఈయనకి. ఏమన్నా ఉన్నాయా అంటే ఆంద్రియా విశ్వాసం ఇంత గొప్పది అయినా కూడా, సీనియర్ ఆయనే అయినా కూడా, ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళకలేకపోయినా అయినా కూడా, అదండి విశ్వాసం అంటే. ఆంద్రియా ఈరోజు మన ముందర సాక్షిగా నిలవబడుతున్నాడు. ఈ క్రిస్మస్ నెలలో మనం అందరం ఆంద్రియా ఆత్మని పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన వ్యక్తిగత సువార్థికుడు, నిస్వార్థపరుడు, అనేకులను ప్రభు తట్టుకు నడిపించిన వ్యక్తిగత సువార్థికుడు. ఎంత విశ్వాసవీరుడు అంటే, రండి నువ్వు రా, నేను ఏసై దగ్గర తీసుకెళ్తాను, ఆయన ఏదో మెరకలు చేస్తాడు, ఆయన మెస్సయ్య, ఆయన గురించి నాకు బాగా తెలుసు అని తీసుకెళ్తే అదే బాక్స్ని చేతిలో పట్టుకుని ప్రభువు రొట్టె విరిచి వాళ్ళందరికీ కూడా పంచినటువంటి అద్భుతమైన సందర్భం రికార్డెడ్గా బైబిల్లో. ఆ సందర్భము జరగడానికి కారకుడు ఆంద్రేయ. గ్రీసు దేశస్తులు కొంతమంది వచ్చారు, మిగతా వాళ్ళందరూ శిష్యులందరూ తోసేస్తున్నారు వాళ్ళని. అబ్బా మాస్టర్ చాలా బిజీగా ఉన్నాడు, మీతో ఏం మాట్లాడ్డాయన, ఆయనకి మీతో పని లేదు, వెళ్ళిపోండి. అప్పుడు ఆంద్రేయ, అయ్యా గ్రీసు దేశం నుంచి కొందరు వచ్చారు, మిమ్మల్ని చూడగోరుచున్నారు, లోపలికి వెళ్ళి ఏసైకి నెమ్మదిగా తీసుకొనిరా. అంత్యకాలము గురించి కూడా ఈ యొక్క ఆంద్రేయే అడిగాడు. ఆ గోధుమ గింజ ఉపమానం కూడా ఆంద్రేయతోనే. ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఫేమ్లో కానీ, నేమ్లో కానీ, లేదంటే ఈ యొక్క అపోస్తలుడు పునాదులు ఇంత పెద్ద, ఆ తర్వాత ఈయనకి ఇంత పెద్ద సభ అప్పగించారు, కట్టేసిన చర్చి ఈయనకి ఇచ్చారు, ఆయన వెనకాల బైబిల్ మోసే ఆ భాగ్యం ఈయనకే ఇచ్చారు, ప్రతి మీటింగ్కి ఈయనే వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఏం లేదండి. జాగ్రత్త సుమా, ఈరోజు మీరు అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరైనా వచ్చి మీ దగ్గర కంప్లైంట్ చెప్పినా కూడా ఒక్కటి ఇవ్వాలి, చాచిపెట్టి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి మాట్లాడుతున్నావు, ఇంకా నువ్వు పరిపూర్ణతలోనికి రాలేదు, పోయి పరిపూర్ణత తెచ్చుకో అని చెప్పాలి. హల్లెలూయా. ఇది ఈరోజు మనం 50 మంది ఉన్నాము, ఈ యొక్క ఎవ్రీడే గ్యాదరింగ్ అని చెప్పి ఇలాగే ఉండిపోం కదా. మనం రాబోయే దినాలలో అనేక మందిని దేవుడు నడిపించినప్పుడు మీరు అనేక మందికి వ్యక్తిగత సువార్త చేసి ఈ మాటలన్నీ చెప్పాలి తప్ప, అగ్నికి ఆజ్యం పోసినట్లు ఎవరైనా ఒకటి చెప్తే 4 మాటలు కలిపేటువంటి స్త్రీలుగా మనము ఉండకూడదు. స్త్రీ ఏంటి, పురుషుడేంటి, ఎవరైనా సంఘము గురించి కానీ, సేవకుల గురించి కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నా వరకు రావాల్సిన అవసరత ఉండకూడదు అసలు. హల్లెలూయా. ఒక మాట పడవడం కూడా మనకి సేవలో తగదు. అక్కడేమో వాళ్ళ దగ్గర నవ్వేస్తారు, వాళ్ళ దగ్గర మామూలుగా మాట్లాడేస్తారు, మన దగ్గరికి వచ్చేమో అవును ఇలా అంటారు. అది తప్పండి. ఇవన్నీ కపట నటన. అది గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి వారికి. నా వరకు రాకూడదు, అవన్నీ మీరే చూసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఇవన్నీ కూడా సేవలో మెళకువలు. ఈ యొక్క ఇయర్ ఎండింగ్ మెసేజెస్ ఇవి మీకు. దీనిలో క్రీస్తుని మనం కనుగొన్నామంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ మన దగ్గరికి ఖచ్చితంగా రావాలి, నేర్చుకోవాలి. అంతే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా మేము చిన్నవాళ్ళమే, ఇంకా నాకేం తెలీదు, నాకు తెలియదు కదా, మీరు చెప్తే తెలుస్తుందని అనకూడదు శ్యామల. ఇవన్నీ కూడా మనకి చాలా బాగా తెలిసి ఉండాలి. దేనికోసం ఇదంతా ప్రయాసపడుతున్నాం మనం? ఆయన రాజ్యము కొరకు. ఇది ఒక ఇల్లు కాదు, ఇది ఒక కుటుంబం. అంటే నిజమే, సార్వత్రిక కుటుంబంలో మనం ఒక కుటుంబం, కానీ ఇది ఇంటి సమస్య కాదు నేను చెప్పేది మీకు.
ఇది మన దేవుని యొక్క ఇంటి సమస్య. హల్లెలూయా. కాబట్టి ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ మనలోనికి రావాలి. ఈ ఆంద్రియా సువార్త ఎంత గొప్పదో చూసారా ఈరోజు? ఎలా ఎవరెవరిని ఎవరు రక్షిస్తే ఎంత చైన్ లింక్ ఉంది ఈరోజు. ఎక్కడో ఒక బిడ్డ కన్నీరు కార్చాడంట, బాధపడ్డాడంట. అసలు ఏంటి ఆంటీ ఇలా చేశారు, ఈ మేడం నాకు ఎంత అన్యాయం చేశారు అని బాధపడ్డాడంట, ప్రార్థన చేశాడంట ఆవిడ కోసం. ఆ కన్నీరు వ్యర్థం కాలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి, ఒక 10 సంవత్సరాలు గడిచాయి. 5 సంవత్సరాలు గడిచేసరికి ఆంటీ యొక్క ఫైనాన్షియల్ లెవెల్స్ జీరోకి వెళ్ళిపోయింది. అంతే కదా నీలిమ? ఆ జాబ్ పోయింది, ఆ బిజినెస్ పోయింది, అంకుల్ చనిపోయారు, అన్నీ చనిపోయారు, అంతా అయిపోయింది. వాళ్ళ అబ్బాయి బిజినెస్ పోయింది, జాబ్ పోయింది. అసలు అందరూ జీరో లెవెల్ అయిపోయినప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు వాళ్ళ ఇంటికి? ఇలా ఇంజక్షన్ ఏదో చేయడానికి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? అప్పుడు మామూలుగా మాట్లాడడానికి వెళ్ళింది. కాలనీ కాబట్టి 3వ ఇల్లు. మా ఇంటి దగ్గర నుంచి 3rd హౌస్లో అద్దెకుండేవారు వాళ్ళు, ఆంటీ వాళ్ళు. అప్పుడు నీలిమ ఎవరో మాకు తెలియదు, అద్దుకుండేవాళ్ళ ఆంటీ. అప్పుడు లత వెళ్ళి సువార్త చెప్పి ఏసై దగ్గరికి రమ్మని ఆహ్వానించిందంట, సంఘానికి రమ్మని ఆహ్వానించిందంట. ఆ సిట్యుయేషన్లో ఆవిడ ఉన్నప్పుడు ఆ కోడలు కూడా దేవుణ్ణే స్తుతిస్తుంది, వాళ్ళ మమ్మీ కూడా దేవుణ్ణే స్తుతిస్తుంది. వాళ్ళందరూ తోటకి వెళుతూ ఉండేవారు. ఆ తర్వాత ఆమె కూడా తోటకి వెళ్ళినప్పుడు తనకి బిడ్డలు లేరు, కొన్ని సంవత్సరాలు అయితే తోటకు వెళితే అక్కడ జాంకాయ ఇస్తే ఆమె తినిన తర్వాత ధనుష్ పుట్టాడంట. దీన్ని కూడా చాలామంది ఏవేవో అంటే తోలనాడుతున్నారు, కానీ విశ్వాసంతో ఎక్కడ ఏ మినిస్ట్రీలో ఏమి దేవుడు కార్యం చేస్తాడో అది ఆయన ఇష్టం అండి. అది ఆమె అలా అని అక్కడే మిగిలిపోలేదు. ఇప్పుడు ఈ సంఘంలో ఉంది కదా, తను అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటుంది మీటింగ్కి. నేను ఎప్పుడు నీలిమ వెళ్ళొద్దని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకని? ఎవరికి ఎక్కడ విశ్వాసం పనిచేస్తుందో ఎక్కడ అలా అని ఇప్పుడు మనం అందరం ఆ ఫ్రూట్స్ కోసం వెళ్ళిపోతే మనకు అవదది. ఇప్పుడు పోను నేను బోల్డ్ జాంకాయలు తెచ్చి మీకు ఇచ్చేసానంటే అది కూడా అవ్వదు. ఎవరు దేవుడు ఎక్కడ ఎలా మనల్ని ఏ మహిమార్థమై వాడుకుంటారో మనకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అది చూశారు ఆవిడ కనులతో. కానీ సువార్త ఎక్కడి నుంచి విన్నారు? ప్రసవ వేదన అక్కడి నుంచి జరిగింది. ఆ వ్యక్తిగత సువార్త ఫలితంగా ఈమె రక్షించబడింది. ఇప్పుడు సేవలో నాకు దేవుడిచ్చేటువంటి సపోర్ట్. అందుకే ప్రభువు ఏమని చెప్తున్నారు నాతో, నువ్వేం కంగారు పడకు, ఈవిని నేను తీసుకొస్తాను అంటే. వీళ్ళు నన్ను చూశారు వ్యక్తిగతంగా. ఆ రాత్రి లేదంటే ఆ 4 గంటల తర్వాత యేసయ్య ఇంటికి వెళ్ళి ఎలా గమనించి లైఫ్ స్టైల్ ఆంద్రియా చూశాడో వీళ్ళు నా లైఫ్ స్టైల్ చూశారు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు నన్ను వెంబడించారు. ఒక శశి, ఒక లత నన్ను వెంబడించారు. వాళ్ళు ఏం చెప్పానని? నా లైఫ్ స్టైల్ చూసి. హల్లెలూయా. నేను ప్రార్థన చేసే విధానం చూసి, నా భక్తిని చూసి, నా డెడికేషన్ను చూసి వాళ్ళు నన్ను వెంబడించారు. హల్లెలూయా. ఇదండి వ్యక్తిగత సువార్తలో ఉండేటువంటి మాధుర్యం, ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి కృప. మరి ఇప్పుడు మనకు బహిరంగంగా సువార్త కష్టమైపోతున్న దినాలలో మనం ఉన్నాం కాబట్టి వ్యక్తిగత సువార్త చాలా అవసరమైంది, అత్యావశ్యకమైనది. తరువాత ఆంద్రియా ఆయన కొన్ని ప్రాంతాలలో సేవ చేయడానికి వెళ్ళాడు. యేసయ్య చనిపోయిన తర్వాత, ఆయన ఎత్తబడిన తర్వాత అందరూ అపోస్తలులు చెదిరిపోయారు కదా. కొంతమంది కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలని స్వతంత్రించుకున్నారు వాళ్ళు. దాంట్లో ఆంద్రియా వెళ్ళినటువంటి ప్లేసెస్ ఏంటంటే స్కిదియా, గ్రీసు, చిన్నాషియా అనేటువంటి ప్రాంతాలన్నిటిలో, దేశాలన్నిటిలో కూడా ఆయన సేవ చేసి పెట్రా అనేటువంటి స్థలములో ఇలా ఎక్స్ ఆకారము గల సిలువలో ఆయన సిలువ వేయబడి హతసాక్షిగా మరణించాడు. యేసయ్యని సిలువ ఎలా వేశారు? ఇలాగా పెద్ద కర్ర, తర్వాత పైన ఇలా. మరి పేతురుని ఎలా సిలువ వేశారు? తలక్రిందులుగా వేశారు. ఇప్పుడు మన ఆంద్రియని ఎలా వేశారు? ఎక్స్ ఆకారము గల సిలువ, దాని మీద అంటే ఎక్స్ ఆకారంలో చేతులు 2 ఇలా పెట్టేసి, కాళ్ళు 2 అలా పెట్టేసి అలాంటి దాని మీద సిలువ వేశారు. అంటే ఆయన హతసాక్షిగా దేవుని కొరకు ఆయన చనిపోవడం జరిగింది. మరి ఇంగ్లాండ్ యొక్క జాతీయ పతాకం మీద ఆంద్రియా జ్ఞాపకార్థ చిహ్నం ఉంటుందంట. మరి మనకు ఇంగ్లాండ్ ఫ్లాగ్ చూస్తే మనకి అర్థమవుతుంది. అంతలా హెచ్చించారు దేవుడు ఆయన్ని. హెచ్చించడం అంటే చాలా పెద్ద బంగ్లాలు ఇచ్చారు, ఒక రాజధానిని ఇచ్చారు, ఒక వైట్ హౌస్ ఇచ్చారు కాదు. హెచ్చించడం అంటే అలాంటి హతసాక్షిగా చేసుకొని అనేకుల రక్షణ కొరకు దేవుడు ఆయన్ని వాడుకున్నారు. కాబట్టి ఆంద్రియా వలె మనం కూడా అనేకులకు దేవుని గూర్చినటువంటి మాటలు చెప్పువారముగా ఉండాలి. వారి కొరకు రోధించే వారముగాను, వారి కొరకు ఆశపడి ఆత్మను రక్షించాలనే ఉద్దేశంతో మెస్సయాను పరిచయం చేసే వారముగాను మనం అందరము ఉండాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి యూట్యూబ్లో వింటున్న వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను.
ఈరోజు మంగళవారం కాబట్టి హీలింగ్ ప్రేయర్ నేను ప్రార్థన చేస్తున్నానండి. రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా స్వస్థతలు దేవుడు చేస్తున్నారు. అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన మధ్యలో చేస్తున్నారు. 7 hours లైవ్ తర్వాత చాలామంది వాళ్ళ టెస్టిమోనీస్ పంపించారు. మరి మళ్ళీ మనం 7 hours పెట్టినప్పుడు వాళ్ళందరూ సాక్ష్యాలతో వాళ్ళే వ్యక్తిగతంగా మీతో మాట్లాడాలని నేను వాళ్ళ పిక్స్ వాళ్ళ పేర్లు బయటకు చెప్పట్లేదు. మళ్ళీ 7 hours లైవ్లో వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ సాక్ష్యాలు పంచుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. స్వస్థత కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈరోజు నాయన మేము ఎందరి కొరకైతే ప్రార్థిస్తున్నామో వారందరినీ నీ పాదాల దగ్గరకు తెస్తున్నాం ప్రభువా. మా సంఘంలో మాకిచ్చిన రిక్వెస్ట్లు, యూట్యూబ్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్లు, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్లు, మెసేజెస్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్లు నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి ప్రతి విధమైన అనారోగ్య లక్షణాలు ఎవరెవరైతే నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి శరీరాలలో ఏలుబడి చేస్తున్న ప్రతి అనారోగ్య లక్షణాలు యేసు నామంలో విడిచి బయటికి పారిపోవునుగా. యేసు నామంలో బయటికి పారిపోవునుగా. యేసు నామంలో బయటికి పారిపోవునుగా. ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. ముట్టి బాగు చేయమని అడుగుచున్నాను. దేవా నాయన నడి నెత్తిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లమ్స్, దేవా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన ప్రాబ్లమ్స్, దేవా బ్రెయిన్లో వాటర్ ఉన్నది అనేటువంటి ప్రాబ్లము, అయా బ్రెయిన్లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నదనే ప్రాబ్లము, అలా బ్రెయిన్లో ఉన్న ప్రతి ప్రాబ్లం కొరకు ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఆ ప్రాబ్లం వారిని విడిచిబడికి పారిపోవునుగా. దేవా ఆ తర్వాత అనేక మంది కన్నులు సరిగా కనిపించట్లేదని, ఆ కన్నులు బ్లర్గా ఉన్నాయని ప్రభా, దేవా రకరకాల ప్రాబ్లమ్స్, కళ్ళల్లోంచి ఆ నీరు కారుతుందని, అయా నాయన కంటిలో చాలా ప్రాబ్లం ఉందని, కంటి క్యాన్సర్ ఉందని ప్రభా, ఎందరైతే నా తండ్రి చెప్పారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా నాయన మీరు ముట్టండి ప్రభా. నాయన ఎలా అయితే ఒక గ్రుడ్డివాడి యొక్క కన్నుల మీద బురద పూసి అయా సిలోయం అనే కోనేటి దగ్గర కడుక్కోమని చెప్పావో, అయా మేము ఇది జ్ఞాపకం చేసుకుంటూ వారి కళ్ళను ముట్టమని అడుగుచున్నారయ్యా. నీ గాయపడిన కరము చాపమని అడుగుచున్నాను. స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నాయన ఆ యొక్క అనారోగ్య కారకమైనటువంటి అపవాది తంత్రాల ప్రభావము యేసు నామంలో వారిని విడిచి బయటికి పారిపోవునుగా. దేవా నాయన అలాగే నాయన చెవుల్లోనూ ముక్కులోనూ ఉన్న ప్రాబ్లం తండ్రి, అయ్యా నాయన చెవి వినికిడి ప్రాబ్లం ప్రభువా, ఆ నోస్లో ఉన్నటువంటి గడ్డలు, ఆ నోస్లో ఉన్నటువంటి ప్రాబ్లం, నోస్లో ఉన్న నర్వ్స్లో ఉన్న ప్రాబ్లం, అయ్యా ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి ఏలుబడి చేస్తున్నాయో ప్రభువా, యేసు నామంలో ఆ ప్రాబ్లంని బయటికి పమ్మని గద్దిస్తున్నాను. ఆ ముక్కు చెవులలో ఉన్న ప్రాబ్లంని గద్దిస్తున్నానయ్యా. చాలామంది అలర్జీతో బాధపడుతున్నామని చెప్తున్నారు ప్రభా, ఆ సైనస్, ఆ అలర్జీ నుంచి వారిని విడిపిస్తున్నాం ప్రభువా. యేసు నామంలో స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. యేసు నామంలో ఇప్పుడే స్వస్థపరచమని అడుగుచున్నాను. అయ్యా నోటిలో ఉన్న ప్రాబ్లం తండ్రి, అల్సర్స్, క్యాన్సర్, నాయన టంగ్ ప్రాబ్లం, టీత్ ప్రాబ్లం, అయ్యా నా తండ్రి ఇంకా నాయన లోపల ఉన్నటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ నాయన, రకరకాల ప్రాబ్లమ్స్, పేరు చెప్పడానికి కూడా వీలు లేని ప్రాబ్లమ్స్ దేవా యేసు నామంలో వాటన్నిటినీ బయటికి పమ్మని గద్దిస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆ ఎయిడ్స్కి సంబంధించినటువంటి అయా ప్రాబ్లం, ఆ యొక్క నా తండ్రి ఆ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ గురించి వాళ్ళు చెప్తున్నారు ప్రభువా. దాని ద్వారా వచ్చేటువంటి సిమ్టమ్స్ అన్నీ వాళ్ళ నోళ్ళల్లో, ముక్కులో, ఆ చెవుల్లో నుంచి వచ్చేటువంటి వాటర్, ఇవన్నీ కూడా చెప్తున్నారు అయ్యా. దానిని కూడా ముట్టి స్వస్థపరచండి. ఆ బ్యాక్టీరియాని కూడా నాయన తరిమివేయండి ప్రభా. యేసు నామములో పమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవా స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నావు ప్రభువా. దేవా నెక్లో ఉన్నటువంటి ప్రాబ్లం, అక్కడ ఉన్నటువంటి సన్నని నరాలలో ఉన్న ప్రాబ్లం, దేవా మాకు వచ్చిన ఆ యొక్క ఆయా రిక్వెస్ట్లు అన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నిస్సి అనే కుమార్తె నాయన, ఆ నరాలలో కూడా నీ రక్తం ప్రోక్షించండి. నరాలలో కూడా ప్రభా, ఆ నెక్లో ఉన్నటువంటి నరములో కూడా ప్రభా, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఇమ్మీడియట్ హీలింగ్ కలుగునుగా. నాయన నీవు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎఫ్ఫతాని పలకండి ప్రభా, ఎఫ్ఫతాని పలకండి ప్రభా. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు నాయన. ఆ గొంతులో ఉన్న ప్రాబ్లం, గొంతులో ఉన్నటువంటి ఆ క్యాన్సర్, ఆ గొంతులో ఉన్నటువంటి నాయన ఆ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రభువా యేసు నామంలో పమ్మని గద్దిస్తున్నాను. దేవా బెస్ట్ క్యాన్సర్తో చాలామంది బాధింపబడుతున్నారయ్యా.
అయ్యా నాయన స్త్రీలలో అనేక మంది ఆ వ్యాధి బారిన పడుతున్నారు ప్రభువా. దేవా మాకైతే రిక్వెస్ట్ వచ్చింది ప్రభువా, ఆ కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా 7 గంటల స్తుతి ఆరాధనలో ప్రభువా నాయన నీవు ఒక కుమార్తెను స్వస్థపరిచావు, షారోన్ అనే కుమార్తెను ముట్టావు ప్రభువా. అలాగే నాయన హైదరాబాద్ నుంచి ఫోన్ చేసినటువంటి ఆ కుమార్తె అయ్యా నాయన ఆవిడను కూడా నీవు స్వస్థపరిచావు ప్రభువా. దేవా వీరందరినీ ముట్టావు ప్రభువా. ఎందరైతే ఆ బస్ట్ క్యాన్సర్ నాయన పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడే ముట్టి ఆ యొక్క నాయన గడ్డలు కరుగునుగాక ప్రభా, స్వస్థపరచబడునుగాక. యూట్యూబ్ మెసేజ్లో నాయన ఆ గడ్డలు ఉన్నాయని ఎవరో పెట్టారు ప్రభా, నా యొక్క మెసేజ్ క్రింద ఆమెను కూడా దర్శించండి దేవా. నాయన స్వస్థపరచండి ప్రభా, బాగు చేయండి ప్రభా. మీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించండి అయ్యా. మీరు పొందిన దెబ్బల చేత గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల నేను ప్రకటిస్తున్నాను అయ్యా. పొట్టలో ఉన్న ప్రాబ్లం, పొట్టలో ఉన్న క్యాన్సర్, ప్రేగులలో ఉన్న క్యాన్సర్ పెద్ద ప్రేగులకు వచ్చినది అయ్యా. పొట్టలో ఉన్నటువంటి ప్రతివిధ ప్రాబ్లం యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తాను అయ్యా. ఇంకా సిండ్రోమ్ ప్రాబ్లం అంటారు, ఆహారం అరగని ప్రాబ్లం అంటారు అయ్యా, బౌల్ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ కూడా యేసు నామములో స్వస్థతలు కలుగునగాక, స్వస్థత శీఘ్రముగా కలుగునగాక. ఇండైజెషన్ ప్రాబ్లం బయటికి పారిపోవునుగాక, ఆ క్యాన్సర్ ప్రాబ్లం బయటికి పారిపోవునుగాక, యూట్రస్ ప్రాబ్లం బయటికి పారిపోవునుగాక అయ్యా. యూట్రస్కి సంబంధించిన స్త్రీలలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నాయన అయ్యా, గర్భాశయ ముఖ ద్వారం దగ్గర వచ్చిన ప్రాబ్లమ్స్ ప్రభా యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలలో, మూల్గులలో, ఎముకలలో అయ్యా, బ్లడ్లో, బోన్స్లో, వెయిన్స్లో ఉన్న ప్రాబ్లం అయ్యా, బ్లడ్ క్యాన్సర్ నాయన, బోన్ క్యాన్సర్ ప్రభా, వెయిన్స్లో ఉన్న ప్రాబ్లం యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. ఎందరికో ఇక్కడ స్వస్థపరిచావయ్యా, వాటన్నిటినీ బట్టి వందనాలు దేవా. మేము బయలుదేవత ప్రవక్తలలాగా మా శరీరాలు చీల్చుకో అక్కర్లేదయ్యా, బయలారా అని కేకలు వేయక్కర్లేదయ్యా. మా దేవుడు ఒక్క మాటతో చేస్తాడయ్యా, ఒక్క ప్రార్థనతో చేస్తాడయ్యా, ఒక్క చూపు చాలయ్యా, ఒక్క స్పర్శ చాలయ్యా, విశ్వాస సహితమైన ప్రార్థన చాలయ్యా. అలాగే నాయన నీలిమ వాళ్ళ భర్త యొక్క ఫ్రెండ్ నాయన, యవనస్తుడైన కుమారుడు తండ్రి అయ్యా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నాయన కోమాలో ఉన్నాడు తండ్రి అయ్యా. యేసు నామంలో ఇప్పుడే నీ పవర్ని పంపిస్తున్నాం ప్రభా, ఇప్పుడే నీ పవర్ని పంపిస్తున్నాం. హీలింగ్ ఇప్పుడే జరుగునుగాక, మాకు సాక్ష్యము కావాలి ప్రభా. నీ గాయముల గుండా వచ్చిన రక్తము ఇప్పుడే ఆ బిడ్డ మీద ప్రోక్షించబడినగా, స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. స్వస్థపరిచి యెహోవా మారాచేదును మధురముగా మార్చువాడా. నిన్న ఆంటీ నీలిమ హాస్పిటల్కి వెళ్ళి నూనె రాసి ప్రార్థించి వచ్చారంట ప్రభా. ఎవరెవరికైతే ప్రార్థించి వచ్చారో ఆ రోగులందరూ బాగుపడునుగాక, స్వస్థపరచబడుదురుగాక. యేసు నామములో స్వస్థ శీఘ్రముగా కలుగునుగా దేవా. అలాగే మా సంఘములో ఎవరెవరైతే వైరల్ ఎఫెక్ట్స్తో కానీ అనారోగ్య ప్రాబ్లమ్స్తో కానీ ఉన్నారో ప్రభా, వారందరినీ దర్శించండి. సుశీల గారిని కూడా ముట్టి స్వస్థపరచండి. ఇంకా ఎవరెవరు మాకు రిక్వెస్ట్లు ఇచ్చారో వాళ్ళందరినీ దర్శించండి. నీ గాయపడిన కరాన్ని చాపండి. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత అయా స్వస్థత శీఘ్రముగా కలుగునుగా. మోకాళ్ళ నొప్పులు ప్రభువ, ఆ యొక్క థైస్లో ఉన్న ప్రాబ్లం అయా, ఆ యొక్క నా తండ్రి ప్రభువ, ఆ పాదాలలో అరిపాదాలలో వ్రేళ్లలో ఉన్న ప్రాబ్లం, చేతులలో ఉన్న ప్రాబ్లం యేసు నామములో బయటికి పొమ్మని గద్దిస్తున్నాను. నడుములో ఉన్న ప్రాబ్లం, కిడ్నీలలో ఉన్న ప్రాబ్లం, లివర్లో ఉన్న ప్రాబ్లం, ఆ డయాలసిస్ పేషెంట్స్ని ముట్టండి ప్రభా. డయాలసిస్ అవసరం లేని స్వస్థత దయచేయండి అయ్యా. ఆ స్టోన్స్ ప్రాబ్లం, బ్లాడర్ ప్రాబ్లం యేసు నామములో బయటికి పొమ్మని గద్దిస్తున్నాను. ఆ షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాల నుంచి విడుదల కలుగునగాక. దుష్టుడి యొక్క ప్రభావం నుంచి విడుదల కలుగునగాక. స్వస్థతలు శీఘ్రముగా కలుగునగాక. ఇంకా నాయన పేరు పెట్టబడని, మాకు పేర్లు కూడా తెలియని అయ్యా, మాకు రాని రిక్వెస్ట్లు ఇప్పుడు ఏకీభవిస్తున్న వారు ఎవరున్నా కూడా వారిని కూడా దర్శించండి యేసునామంలో. నీకు పక్షపాతం లేదు యేసు నాయన. నాయనా నువ్వు అందరినీ సమానంగా చూసే దేవుడు. ఎందరైతే నాయన ప్యారలైజ్ అయినటువంటి అవయవాలతో ఉన్నారో నాయన, పక్షవాతం వచ్చి, పెరాలసిస్ వచ్చి, ఎముకల ప్రాబ్లం వచ్చి నడవలేని వారు, వృద్ధులు, వృద్ధాప్యము ద్వారా వచ్చిన సమస్యలు, బలం ఉడిగిపోవడం, వెన్నుపూస అరిగిపోవడం, వంగిపోవడం యేసు నామంలో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక.
దేవా నీవు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తూ మరొకసారి చెప్పబడిన వర్తమానంలో ఉన్న అంతర్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరము వ్యక్తిగత సువార్త కొరకైనటువంటి ఆయా జ్ఞానము సంపాదించుకోవడానికి అవసరమైన కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో మా ఈ ప్రార్థనలన్నీ నీ సన్నిధానానికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.